కాదండి, రాజసింగ్ గారా చరణ్ గారా మాట్లాడిన మాటలు కాదు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాటలనే కోట్ చేసిన కదా, దానికి సమాధానం లేదు. వారేమన్నారు, ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు నాకు రాజకీయ గురువు అని చెప్పిండు. అవునా కాదా? ఇంకా దాంట్లో తేట తెల్లమైంది కదా. ఇంకా రెండో అంశం ఏముంది? ఇంకోటి అంతా ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిండు అంతకుముందు ఉండే ఎమ్మెల్యే అని చెప్పి చరణ్ కౌశిక్ గారు అంత నిర్భయంగా చెప్తా ఉన్నాడు. ఫ్యాక్షన్ రాజకీయాలది పక్కన పెట్టండి, అది జరిగిందా జరగలేదా మరి ఏంది సమాచారం అనేది అధికారం ఉన్నప్పుడు అధికార దర్పం వెలుగబెడతారు, అన్ని చేస్తారు. కానీ అధికారంలో లేకున్నా, ఈ పార్టీ అధికారంలో ఉన్నా, ఆ పార్టీ అధికారంలో ఉన్నా, ఇప్పుడు నవీన్ యాదవ్ గారి కుటుంబ చరిత్ర ఏంది? ఒక రౌడీ షీటర్ కదా వాళ్ళ నాయన, నగర బహిష్కరణ చేసిండ్రు కదా వాళ్ళ నాన్నని. కనుక ఒక రౌడీ షీటరు ఒక ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈడ పోటీకి నిలిపింది. దీన్ని మేము గొప్పగా చెప్పుకుంటున్నారు. మా అభ్యర్థి 50,000 మెజార్టీ తోటి గెలుస్తాడని చెప్పి. ఎట్లా గెలుస్తాడు? ఎందుకు గెలుస్తాడు? ఎందుకు గెలవాలండి ఈ అభ్యర్థి? ఈయన నేపథ్యం ఏంది? రాజకీయ నేపథ్యం ఏంది? ఈయన కుటుంబ నేపథ్యం ఏంది? అంటే ఈ రాజకీయాన్ని హైదరాబాద్ లో అమలు చేస్తారా? జూబ్లీహిల్స్ లో అమలు చేస్తారా? ఇది తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తారా మీరు? దీనికోసమా హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేయాలి, జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేయాలి? ఎట్లా చెప్తారు? ఎందుకు ఈ పిలుపులు ఇస్తారు? ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా? చూసలేరా? అరే, మర్డర్ కేసులలో ఉండే వాళ్ళని, నగర బహిష్కరణ చేసిన వాళ్ళని, రౌడీ షీటర్లుగా నమోదైన వాళ్ళని తీసుకొని వచ్చి అభ్యర్థులు లేనట్టు అభ్యర్థులను తీసుకొని వచ్చి పెట్టి డబ్బులు అడ్డగోలుగా ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి మీరు గెలుస్తాము, 50,000 మెజార్టీ తోటి గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు? ఎందుకు గెలుస్తారు? ఏం చేసిండ్రని చెప్పి. అరే, తెలంగాణ మొత్తం విడిచిపెట్టండి, తెలంగాణ వ్యాప్తంగా విడిచిపెట్టండి. మన బస్ ఛార్జీలు ఎందుకు పెంచారు మీరు? హైదరాబాద్ లో ఉండే ప్రజల పైన భారం మోపినరా లేదా? మీరు ఒకవైపు ఏమో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్తా ఉన్నారు, మిగతా వాళ్ళకందరికి ఎందుకు భారం మోపారు? ఛార్జీల పెంపు అది భారం కాదా? ఎందుకు ఓట్లేస్తారండి? మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు ఉందా? అసలు నైతిక హక్కు ఉందా? మీరు ఏమీ చేయకుండా వచ్చి మేము మా రేవంత్ రెడ్డిని చూస్తారు, రేవంత్ రెడ్డి పాలన రెఫరెండం అనుకుంటున్నారా? ప్రజాపాలన ఇది? ప్రజాకంటక పాలన కదా? మీరు హైడ్రా వచ్చినాక మొత్తం బాగుపడ్డదని చెప్తా ఉన్నారు. ఎంఐఎం పార్టీకి సంబంధించిన కాలేజీ ఎందుకు కూల్చలేదు? పల్లారాజేశ్వర రెడ్డి కాలేజీ ఎందుకు కూల్చలేదు? మల్లారెడ్డి కాలేజీ ఎందుకు కూల్చలేదు? మహేందర్ రెడ్డి గారి కాలేజీ ఎందుకు కూల్చలేదు? మీరేదో గొప్పగా చెప్తా ఉన్నారు, తెలుస్తలేదా? తెలంగాణలో ఎవరికి నోటీసులు ఇచ్చిండ్రు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎవరి దగ్గర లోపాయికారు ఒప్పందాలు తీసుకున్నారు? మీరు రాజాసింగ్ గారి గురించి గొప్పగా కోట్ చేస్తున్నారు కదా. నిన్న మీ కేబినెట్ మంత్రి కొండా సురేఖ గారు ఏం కోట్ చేసిర్రు? దానికేం సమాధానం ఉంది? పంపకాలలో తేడాలు వచ్చినాయి మీకు. మంత్రివర్గంలో ఉండే మంత్రులందరికీ 100 కోట్లు దోచుకుంటున్నారు తెలంగాణ సొమ్మును. తెలుస్తలేదా? దీనికి ఓట్లేసి మళ్ళీ మిమ్మల్ని బలపరుస్తారా? మీ దోపిడీని కొనసాగించండి అని చెప్పి మీకు మద్దతుగా తెలంగాణ ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఎండార్స్ చేస్తారా? అరే, మేం కాదు కదా చెప్పింది, మీ కేబినెట్ మంత్రి చెప్పింది కదా. వాళ్ళ ఇంటి మీదకే మీ టాస్క్ ఫోర్స్ పోలీసులు పోయారు కదా అర్ధరాత్రి అరెస్టులు చేయడానికి. గన్నులు పెట్టి వసూలు చేస్తారా అండి? ఇంత దౌర్బాజీ రాజకీయం చేస్తారా? మీకు అధికారం ఇస్తే గన్నులు కన్నతలకు పెట్టి, తుపాకులు పాయింట్ రేంజ్ బ్లాంక్ లో పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారా? ఒక మంత్రి ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో కంప్లైంట్ చేస్తాడు, ఇంకొక మంత్రి ఏమో గన్ను పెట్టి వసూలు చేస్తుంది, ఇంకొక ఆయనేమో ముఖ్యమంత్రి ఇంటికాడ నుంచే వచ్చిండు, ఆయనను ఎందుకు కేసులో ఇన్వాల్వ్ చేయలేదని చెప్పి వాళ్ళే ప్రశ్నిస్తారు. వీటికి సమాధానాలు లేవు. వీటికి సమాధానాలు లేకుండా ఉట్టిగానే మా మీద వచ్చి నాకు కిషన్ రెడ్డి ఏం చేయలేదు, ఈయన ఏం చేయలేదు, ఆయన ఏం చేయలేదు అని చెప్తుండ్రు. చేసిందే కిషన్ రెడ్డి గారు. హైదరాబాద్ లో ఇంతో అంత అభివృద్ధి జరుగుతుందంటే కిషన్ రెడ్డి గారి వల్ల జరుగుతుంది. చెల్లపల్లి రైల్వే స్టేషన్ చూడిపో ఎట్లా ఉందో ఇప్పుడు. అది ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా, రైల్వే స్టేషన్ అనుకుంటున్నారా? ఇప్పుడు లేదు. అందుకనేనండి మేము అంటున్నాం మేడం, 2 సార్లు అధికారానికి ఇచ్చారు కదా బీఆర్ఎస్ పార్టీకి. మన జరిగిన ఎంపీ ఎలక్షన్ లోపల ఎందుకు 3rd పొజిషన్ లో పోయింది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు దిలీప్ గారు నేను మీ వాయిస్ తీసుకుంటా, డెఫినెట్ గా మీ వాయిస్ తీసుకుంటా. ఒకటే నిమిషం నేను సూటిగా అడుగుతున్నా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కాదా? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కాదా? అప్పుడు బీజేపీ పార్టీ కమలం గుర్తు కాదా? అదెందుకు డిఫరెంట్ అవుతుంది? మీకు అనుకూలంగా రాకపోతే ఒక రకంగా అవుతుందా? మరి ఇప్పుడు ఎందుకు ఇస్తారు బీఆర్ఎస్ పార్టీకి? నేను అందుకే చెప్తున్నా, ఇర్రెలవెంట్ ఈ ఎలక్షన్ లో ఇర్రెలవెంట్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు వేస్తారు? అధికారంలో ఉన్నాం మేము సెంట్రల్ లో. అట్లీస్ట్ ఏదైనా జరిగితే వాళ్ళకు భరోసా ఉంటది. వీళ్ళకెందుకు ఓట్లేస్తారండి? కాంగ్రెస్ పార్టీకి వేయరు, ఎందుకంటే ఎంఐఎం పార్టీ అభ్యర్థి కాబట్టి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీజేపీ గెలుస్తుంది అంటారు.
100% గెలుస్తుంది. 100% డంకా బజాయించి గెలుస్తాం. ఎందుకు గెలుస్తామో కూడా చెప్తున్నా కదా మేడం. వీళ్ళు ఇర్రెలవెంట్, వీరు గెలిచినా వీళ్ళ వల్ల ఏం జరగదు, ఓనకూడదు, లేదనుకుంటే మళ్ళీ గెలిచిన వాళ్ళు అమ్ముడు పోతారు ఆ పార్టీలకు అని చెప్పి వాళ్ళకి భయం ఉంటది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు దత్తాత్రేయ గారు ఒకటి ఖచ్చితంగా అన్నారు కదా, అంటే ఇచ్చినటువంటి హామీలు అంటే ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో జ్యోత్స్న గారు, నేను ఒకవేళ సూటిగా అడిగే బీఆర్ఎస్ కు ప్రశ్నలకు ఓటేస్తే సమాధానం అదొక అలర్ట్ అవుతుంది, చెయ్యాలి అన్నటువంటి మేల్కొల్పు No. అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రచారం దూసుకుపోతుంది Please. కదా. అట్లా కాదు మేడం. కృష్ణ గారు, నేను సూటిగా 2-3 ప్రశ్నలు అడిగిన. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ వల్ల ఒలగూడే లాభం ఉంది. ఇంకొకటి, వాళ్ళు అదే పార్టీలో కట్టుబడి కాంగ్రెస్ పార్టీలో పోకుండా ఉంటారని గ్యారెంటీ ఏముంది? ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మజ్లిస్ పార్టీకి ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు, మీ వాయిస్ డెఫినెట్ గా తీసుకుంటాం. మీ వాయిస్ తీసుకోకుండా క్లోజే చెయ్యాలి. నేను ఫైనల్ గా చెప్తున్న విషయం మేడం జ్యోత్స్న గారు, నేను ఫైనల్ గా కంక్లూడ్ చేస్తున్న విషయం ఏంటంటే, Okay. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మజ్లిస్ పార్టీకి ఓటేసినట్టు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే. కనుక ఈ రెండు పార్టీలకు ఓట్లేయరు. ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే దేశం మొత్తం కాదని ప్రత్యేకంగా ఈ ఎమ్మెల్యేకు అంటే సపోర్ట్ చేస్తూ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ముందుకెళ్తారా? మేడం, డబుల్ ఇంజన్ ఇక్కడ మా ఎమ్మెల్యే గెలిస్తే మా పార్లమెంట్ పరిధి లోపల కేంద్ర మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఒక ఎజెండా తయారు చేసినాము, మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాము, ప్రజలకు ఏం చేస్తామని చెప్తా ఉన్నాము. అక్కడ కేంద్ర మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే, ఇద్దరి కాంబినేషన్ లో డబుల్ ఇంజన్ గా ఇక్కడ విపరీతమైన అభివృద్ధి జరుగుతుంది. ఓకే చరణ్ గారు, మీరే ఇంకా సమాధానం చెప్పాలి.